హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. నేను తను ఎప్పుడు అర్థం చేసుకోలేదు అని చెప్పి నన్ను దూరంగా నెట్టేసి వెళ్ళి బయట గార్డెన్లో నిలబడింది కుట్టి. వెనక నుండి వెళ్ళి హగ్ చేసుకున్నాను. కామ్గా ఏమనకుండా అలానే నిలబడి ఉంది. 2 సెకండ్ల తర్వాత కుట్టి కన్నీళ్ళు నా చేయిపై పడగానే కుట్టి అని ఆత్రంగా పిలిచి నా వైపుకు తిప్పుకున్నాను. తల కిందికి దించి ఉంది. కుట్టి అని పిలిచాను. నో రెస్పాన్స్. కుట్టి ఇదిగో నా వైపు చూడు అని తల పైకెత్తాను. కుట్టి కళ్ళు అప్పటికే అరుణవర్ణాన్ని పొదుపుకున్నాయి. నా గుండెల్లో బాధ మొదలైంది. కుట్టి ప్లీజ్ నువ్వేడవద్దురా అన్నాను. అని పెళ్ళవంగా నవ్వి, ఎందుకు బావా, ఇక ఏం మిగిలింది అని బాధపడకూడదు చెప్పు. నా లైఫే ఒక వరెస్ట్ లైఫ్. చిన్నప్పుడే అమ్మ నాన్నని పోగొట్టుకున్నాను. ఇప్పుడు లైఫ్ పోగొట్టుకుంటున్నాను. ఇప్పుడు కన్నీళ్ళే ఫ్రెండ్స్ బావా, అవే జీవితాంతం తోడుగా ఉండేవి అని కన్నీళ్లు జారిపోతుండగా చెప్పింది. కుట్టి ప్లీజ్ రా, నన్ను అర్థం చేసుకోరా అన్నాను బాధగా కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తూ. ఎందుకు అర్థం చేసుకోవాలి బావా? నన్ను నువ్వెప్పుడైనా అర్థం చేసుకున్నావా? నా ప్రేమని గుర్తించావా? అసలు 5 నిమిషాలు నాతో మాట్లాడితే నిమిషంలో పసిగట్టేస్తారు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని. ఒకరిని ప్రేమించి వాళ్ళకి ఆ ప్రేమ చెప్పకముందే వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అని తెలిసినప్పుడు గుండె పడే బాధ అంతా ఇంత కాదు. కుట్టి ప్లీజ్ రా అన్నాను. నువ్వే ప్లీజ్ బావా, నన్ను చెప్పనివ్వు. ఇప్పటికైనా నన్ను నువ్వు అర్థం చేసుకుంటావేమో. అనూష ఇష్టం అన్నావు. తనతో ఎంగేజ్మెంట్ చేయడానికి ఒప్పుకున్నారు. ఇంట్లో వాళ్ళు బలవంతం మీద అక్కడ ఉన్నాను. ఏం చేసుకోవద్దు అని నా ముందరి కళ్ళకి బంధం వేశారు. ఇంతలో రవిచంద్ర వచ్చాడు లైఫ్లోకి. ఒకరిని మనసులో ఉండగా ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నా మన కళ్ళకి నచ్చరు, మనసుకి అస్సలు నచ్చరు. తను అలాగే. ఎంగేజ్మెంట్కి తన హ్యాండ్ పట్టుకోవడం ఎంత నరకమో తెలుసా నీకు? నువ్వు ఉండాల్సిన ప్లేస్లో వేరే ఎవరో ఉన్నారు. నేను ఉండాల్సిన ప్లేస్లో ఇంకో అమ్మాయి ఉంది. ఇదంతా ఎవరి వల్ల? నీ వల్ల కాదా? ఎన్ని రాత్రులు ఏడ్చానో తెలుసా? తిండి తినబుద్ధి కాదు. వచ్చిన వాళ్ళతో నవ్వుతూ మాట్లాడాలి. వాళ్ళని నేను ఏ మాత్రం అగౌరవపరిచినా అది మామ పెంపకానికి మచ్చ. అన్నిటికంటే ముందు నీ ముందు నేను హ్యాపీగా ఉన్నట్టు కనిపించాలి. ఏ మాత్రం తేడా వచ్చినా నువ్వు కనిపెట్టేస్తావు. అప్పుడు నేను మళ్ళీ తప్పు చేసిన దాన్ని అవుతాను. నీ ప్రేమని నీకు దూరం చేసి పెళ్ళి దగ్గర పడే కొద్దీ నా మీద నాకే కోపం. అసలు ఏం చెయ్యాలో తెలియట్లేదు. అత్త, మామ, అమ్మమ్మ, శేఖర్ అన్నయ్య నిత్యం కనిపెట్టుకుంటూనే ఉన్నారు. పెళ్లి కూతుని చేశారు. ఇంకాసేపట్లో పెళ్ళి ఓకే. తర్వాత అతడితో లైఫ్ హ్యాండ్ పట్టుకోవడమే నచ్చలేదు. మరి తర్వాత అదే పెద్ద క్వశ్చన్ మార్క్ నా లైఫ్కి. ఆ టైంలో ఏదైనా భూకంపం వచ్చి నన్ను తీసుకెళ్తే బాగుండు అనిపించింది అని చెప్పగానే కుట్టి అన్నాను కొంచెం గట్టిగా. ఏం జరిగిందో తెలియదు కానీ ఆ దేవుడు నా మొర విన్నాడేమో. నువ్వు లాక్కొచ్చి మెల్లో తాళి కట్టేశావు. అప్పుడు నాకు బ్రతకాలి అన్న ఆశ మొదలైంది. నా ఆనందం అంతా ఇంత కాదు, ఆకాశం కూడా దాటిపోతుంది నా సంతోషం. అరుంధతి చూపించడానికి చేయి పట్టుకోగానే నాకు చిన్నగా సిగ్గు మొదలైంది. ఎప్పుడూ ఇంట్లో ఉన్నా కూడా మొదటిసారి నీతో కలిసి అడుగు పెట్టడం అనేది అద్భుతం తెలుసా నాకు. అంతవరకు నిరాశగా ఉన్న నేను సంతోషం అంతా నాతోనే ఉన్నట్టు అనిపించింది. ఆ తర్వాత కాలం ఇలాగే ఇక్కడే ఆగిపోతే బాగుండును అనిపించింది. ఎంత పిచ్చిది కదా బావా మనసు. నువ్వు నాతో ఉండటమే దానికి కావాలి. నీతో కలిసి చేసే పనిని, నా హ్యాపీనెస్ చూసి ఎంత ఏడిపించారో తెలుసా అందరూ. ఎంత సిగ్గు వచ్చేసిందో. ఫస్ట్ నైట్ నీకంటే నేనే ఎగ్జైట్మెంట్తో ఉన్నా. అమ్మమ్మ వచ్చి నీళ్లు చల్లింది. నా ప్రేమ నీకు తెలియాలి అని ఏవేవో టెస్టులు పెట్టింది. కనీసం నువ్వు ముందడుగు వేసి అమ్మమ్మని ఎదిరించి నన్ను దగ్గరికి తీసుకుంటావేమో అనుకున్నాను. నా ఆశ అడియాసే అయ్యింది. ఆ రోజు నన్ను నేను కంట్రోల్ చేసుకోవడం చాలా అంటే చాలా కష్టమయ్యింది. ఎక్కడ అమ్మమ్మ మాట తప్పేస్తానేమో అని. మరుసటి రోజు నుండి వెయిటింగ్. ఎంతలా అంటే నువ్వు మాట్లాడే ముందు మాట ఎక్కడ నా ప్రేమని గుర్తిస్తావో అని. అలా గుర్తిస్తేనే అమ్మమ్మ పర్మిషన్. మన పెళ్ళయ్యాక ఫస్ట్ స్వీట్ పెట్టమన్నారు. వద్దు, అలాంటి స్వీట్ నువ్వు తినలేవు అని చాలాసేపు చెప్పాను. కావాలంటే నేను తింటాను కానీ బావకి వద్దు అన్నాను. అమ్మమ్మ ససేమిరా అన్నది. ఇక తప్పక బావకి ఏ పనిష్మెంట్ ఇస్తే నేను కూడా తీసుకుంటాను అన్న కండిషన్తో ఒప్పుకున్నాను. అందుకని ఆ రోజు నుంచి ఇచ్చే ప్రతి పనిష్మెంట్ నేను కూడా తీసుకున్నాను.
ఆ రోజు కాకరకాయ జ్యూస్ తాగాక నేను పైన నిలబడి ఉంటే నువ్వు వచ్చి హగ్ చేసుకున్నావు, గుర్తుందా బావా? నిజం చెప్పనా బావా, ఆ రోజు ఎంత హ్యాపీగా ఉన్నానో నీకు తెలియదు. అది మనకి ఫస్ట్ హగ్. ఆనందంతో కన్నీళ్ళు వచ్చాయి. కానీ నువ్వేం చేశావు? నాకు నచ్చలేదు అనుకుని వెళ్ళిపోయావు. అన్నీ నువ్వే అనేసుకుంటే ఎలా బావా? కాసేపు కూడా ఉండలేకపోయావు. నా మనసులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు. ఆ క్షణం అనిపించింది నిజమేనేమో అని. అమ్మమ్మ అందుకే అన్ని పరీక్షలు పెడుతోంది అని. కొలిమిలో పడందే బంగారం వన్నె రానట్టు నీకు ఇన్ని పరీక్షలు పెడితే కానీ నా ప్రేమ వన్నె పెరిగేటట్లుగా కనిపించలేదు. నేను చాలా బాధ పెడుతున్నాను అని అంతవరకు చాలా బాధపడేదాన్ని. ఎప్పుడైతే ఆ రోజు నువ్వు అలా వెళ్ళిపోయావో కోపం వచ్చేసింది. ఎంతలా అంటే అమ్మమ్మకి సహకరించేంతలా. అందుకే అమ్మమ్మ చెప్పిన ప్రతి విషయం తూచా పాటించడం నేర్చుకున్నాను. నువ్వు ఎలాగో ముందడుగు వేయడం లేదు అని నేనన్నా కాస్త ముందడుగు వేద్దామా అని చెప్పి ఐస్ క్రీమ్ కోసం బయటకు తీసుకెళ్లాను. వచ్చేసరికి ఫుల్ వర్షం పడుతుంది. ఎంతో రొమాంటిక్ టైం. ఎక్స్పెక్ట్ చేసినట్టే నన్ను పక్కకు తీసుకెళ్ళావు. కానీ ఏం చేశావు? అక్కడ డిసప్పాయింట్మెంటే. ఐ లవ్ యూ అని ఒక్కసారైనా చెప్తావేమో అని. ఐ లవ్ యూ అని చెప్తే ఐ లవ్ యూ టూ చెప్పాలని కొన్ని వేల సార్లు కాదు కొన్ని లక్షల సార్లు ప్రాక్టీస్ చేసుంటాను తెలుసా అంటూ బాధతో అక్కడ కూర్చుండిపోయింది. కుట్టి ప్రేమ విన్నాక అసలు మాటలే లేవు. అందుకే కుట్టి పక్కకు వెళ్ళి తనని నా వైపు తిప్పుకుని గుండెలకు హత్తుకున్నాను. ఇది నా జీవితంలో నేను అందుకున్న మొదటి విలువైన అత్యంత అద్భుతమైన కౌగిలి. ఇలా నీ కౌగిలిలో కళ్ళకాలం ఇలాగే ఉండిపోతే బాగుండు అనిపిస్తోంది కుట్టి అని చెప్పాను. ఏం మాట్లాడకుండా కాసేపు అలానే ఉంది. తన కన్నీళ్ళు నా షర్ట్ని తడిపేస్తున్నాయి. ప్లీజ్ రా అని కన్నీళ్లు తుడిచి, నీకు కోపం వచ్చింది కదా, కొట్టే అంటూ తన 2 చేతులతో చంపలపై కొట్టుకున్నాను. వెంటనే చేతులు లాక్కుంది కోపంగా. ఇలా కొట్టు కానీ ఏడవకురా, ఇదిగో నా గుండెల్లో మంట పుడుతుందిరా అంటూ తన చేయిని నా గుండెపై వేసుకున్నాను. కాసేపు ఉంచి తీసేసింది. సారీ అని చెప్పింది. నీకు నాకు సారీ ఏంట్రా? మళ్ళీ మొదటికి నాకు ప్లీజ్. ఇప్పటికీ నా వల్ల అవ్వడం లేదు. ఇలా సారీ చెప్పి దూరం పెడితే ఎలా తట్టుకుంటాను చెప్పు అని గడ్డం పైకెత్తి అడిగాను. ఎందుకు తట్టుకోవు బావా? నువ్వు చేసిన అరాచకాల ముందు ఇదెంత అని కన్నీళ్ళ మధ్యలో అడిగింది. కుట్టి ప్లీజ్, మరీ అంత పెద్ద పెద్ద పదాలు వాడకురా, నా దిల్ పేలిపోతుంది అని చిన్నగా నవ్వాను. పేలిపోతే పేలిపోని, ఆల్రెడీ ఇక్కడ ఎప్పుడో పేలిపోయింది. నువ్వు విడాకులు ఇస్తాను అన్నప్పుడే నీకు దిల్ కావాలి, నాకు మాత్రం వద్దు కదా. ఇదెక్కడ న్యాయం బావా అని సీరియస్గానే అడిగింది. కుట్టి, విడాకులు ఇస్తాననడం తప్పే కాదనను, కానీ ఇంకా మాట్లాడలేకపోయాను. ఏం చెప్పాలో నా దగ్గర ఆన్సర్ లేదు. చూసావా బావా, నీ దగ్గర ఆన్సర్ లేదు. ఇక నేనేం మాట్లాడాలి చెప్పు ఇప్పుడు? ఆ రోజు కూడా అంతే. అంత ఉప్పు వేసి ఉప్మా పెడితే వద్దు అనలేకపోయావు. నీ వల్ల నేను కూడా అదే తినాల్సి వచ్చింది. అమ్మమ్మని ఒక్కసారి కూడా ఎదిరించలేకపోయావు. మళ్ళీ ఇప్పుడు పెద్దగా మాట్లాడుతున్నావు అని మూతి తిప్పుకుని కూర్చుంది. కుట్టి, ఇటువైపు తిరుగు అన్నాను. తిరగలేదు. నేనే వెళ్ళి అటువైపు కూర్చుని నాన్నమ్మని ఎలా ఎదిరిస్తాను చెప్పు? అవన్నీ కూడా నీకోసమే కదా భరించింది. ఇప్పుడు చెప్పు. సరే బావా, ఎదిరించడం అంటే నీ దృష్టిలో ఏంటి బావా? అసలు ఇప్పుడు సపోజ్ పెళ్ళానికి ముద్దు కావాల్సి వచ్చింది. అప్పుడు భార్య భర్త దగ్గరికి వెళ్ళి నన్ను అసలు పట్టించుకోవడం లేదు, నాకు ముద్దు కావాలి, ఇస్తావా ఇవ్వవా అని అడిగింది అనుకో, దాన్ని ఎదిరించడం అంటారా? నిన్నేమైనా లేపుకుని వెళ్ళమన్నానా, లేకపోతే ఇంట్లో నుండి తీసుకెళ్ళమని చెప్పానా? ఎదిరించడం అంటే నా పెళ్ళాన్ని నాకు ఇచ్చేయి నానమ్మా అని అడగడం. అమ్మమ్మని ఒక్క మాట, ఒక్కసారి నాకు కుట్టిని ఇచ్చేయి నానమ్మ అని అడిగితే ఎంత బాగుండేది. నేను నీ హక్కుని బావా, నా మీద కూడా నాకంటే నీకే ఎక్కువ హక్కు. నీ హక్కుని నువ్వు అడగడం అంటే ఎదిరించడమా? అలా నువ్వెందుకు చేయలేకపోయావు బావా? కుట్టి అడిగిన ఏ ఒక్క క్వశ్చన్కి నా దగ్గర ఆన్సర్ లేదు. ఎంతసేపు నేను నా మనసు, నా బ్రెయిన్ అంటూ అక్కడే ఆగిపోయాను. మరి కుట్టిది కూడా మనసే కదా. ఇలా ఎందుకు ఆలోచించలేదు? కుట్టికి నేను నచ్చలేదేమో అనుకున్నాను, కానీ నేను చేసిన పనుల వల్ల హర్ట్ అయ్యింది అని అర్థం కాలేదు. నిజమేనేమో, నేను ఇలా అవ్వడానికి కారణం ఇంట్లో వాళ్ళు కూడా. నేనెప్పుడు ఏదడిగినా కూడా కాదనకుండా ఇచ్చారు. ఇప్పుడు ఇవ్వరా నా కుట్టిని అనుకుని నాకు నేను సమాధానపరుచుకున్నాను. బావా, ఆ రోజు నువ్వు కారం తిని బాధపడుతుంటే నేనెందుకు ఇంకా బ్రతికున్నానో అర్థం కాలేదు. ఏం చేయాలో తెలియలేదు. ఈ విధంగానైనా నీకు నేను అర్థమవుతాను అనుకుని ముద్దు పెట్టేశాను.
కానీ తర్వాత ఏం చేశావు? సింపుల్గా విడాకులు అన్నావు. పోనీ ఆ తర్వాత అయినా తిన్నగా ఉన్నావా? అది లేదు. అందరూ చెప్పారు నేను నిన్ను లవ్ చేస్తున్నా అని. డైరెక్ట్గా వచ్చి అడిగి ఉండొచ్చు కదా. చెప్పా పెట్టకుండా గోవా వచ్చావు. ఇక్కడ నన్ను చూశాక ఏమైనా మనసు మారుతుందేమో అని అమ్మమ్మ చెప్తే వచ్చాను. నా దగ్గరికి వచ్చావా అని బెదిరించినట్టు అడిగింది. ఎలా వస్తాను కుట్టి? నువ్వు కనీసం నా వైపు చూడటానికి కూడా ఇష్టపడటం లేదు. మరి ఎలా రమ్మంటావు చెప్పు అని బ్రతిమలాడే ధోరణిలో అడిగాను. మరే బావా అని పరిగెత్తుకుంటూ వచ్చి నిన్ను గట్టిగా హగ్ చేసుకుని ఐ మిస్ యూ బావా అని అరిచి చెప్పాలా అని వ్యంగ్యంగా అడిగింది. విడాకులు ఇస్తా అన్న వ్యక్తితో ఎలా ఉండాలి చెప్పు? పైగా బంపర్ ఆఫర్, నాకు నచ్చిన వాడితో పెళ్ళంట. ఇన్ని ఫెస్టివల్ ఆఫర్స్ ఇచ్చిన నీతో ఎలా ఉండాలి చెప్పు? కొంచెం దబాయింపుగా అడిగింది. నిజమే కదా, ఆ పొజిషన్లో నేను కూడా అలానే బిహేవ్ చేస్తాను. విడాకులు అడిగాక కుట్టి మాత్రం ఏం చేస్తుంది? వీటన్నింటికి నేను నా తొందరపాటే కారణం అని ఆలోచిస్తున్న నాతోనే. ఏంటి బావా ఆలోచిస్తున్నావా? ఏం లేదు కుట్టి. ఇంకా ఏం కావాలి, ఎలా అడగాలి అని ఆలోచిస్తున్నావా అని కొంచెం రెచ్చగొట్టినట్టు అడిగింది. ఇప్పుడు కోపం వచ్చింది నాకు కుట్టి మాటలకి. కుట్టి అని గట్టిగా అరిచాను. అరువు బావా, ఇంకా అరువు, ఇదే నాకు కావాలి. నన్నెంత ఏడిపించావు. మొన్న కూడా ఇలానే నీ మీద అరవాలి అని ఉంది, కానీ ఏం చేయలేకపోయాను. డేట్ అన్నావు, వచ్చాను. నెక్లెస్ గిఫ్ట్ ఇచ్చావు, గిఫ్ట్కి పడిపోవాలా నేను? ఎప్పుడు నీకు దగ్గరవుతామా అనుకుంటే అప్పుడు ఏదో ఒకటి చేస్తావు. నిన్న కూడా అంతే. హక్ చేసుకున్నప్పుడు నేను ఏడిస్తే నాకు ఇష్టం లేదు అనుకుని దూరంగా ఉండిపోయావు. మళ్ళీ ఒక్కసారి దగ్గరికి తీసుకోవచ్చు కదా బావా. మేము ఆడవాళ్ళం బావా, భర్త దగ్గర నుండి మేము ఇవే కోరుకుంటాం. మేము మాలా ఇంకెవరి దగ్గర ఉండలేం. చిన్న పిల్లలం అయిపోతాం. బోట్లో వెళ్దాం అన్నావు. ఇక నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక నేనే నీకు ప్రపోజ్ చేద్దాం అనుకున్నాను. మళ్ళీ నాకు అక్కడ చుక్కెదురే. గయ్యాలి పెళ్ళాం అన్నావు, అక్కడికి బాగుంది. మళ్ళీ ప్రపోజ్ చేశావు. నాకా లేకపోతే గయ్యాలి పెళ్ళాంకో అర్థం కాలేదు. ఆ మినిట్ ఎక్కడ నీ వశం అవుతానో అని భయం వేసింది. అంత అందంగా ప్రపోజ్ చేశావు. నీకింకా అర్థం కాలేదా బావా నా ప్రేమ? నువ్వు తప్ప వేరే ఎవరు కొన్నా కూడా వేసుకొని నేను మార్నింగ్ సెలెక్ట్ చేసుకో అంటే ఎందుకు చేసుకోలేదో ఇంకా అర్థం కాలేదా బావా? నువ్వంటే పిచ్చి. నువ్వు నా ప్రాణం. నేను పీల్చే ప్రతి శ్వాసలో నువ్వే ఉంటావు. ఆఖరికి నా గుండె కూడా కొట్టుకుంటుంది నీకోసమే. ఎంతలా అంటే ఇప్పుడు ఈ క్షణమే గట్టిగా వాటేసుకుని ముద్దు పెట్టేయాలి అనిపిస్తుంది. ఒక్క క్షణం కూడా నీకు దూరంగా ఉండాలి అని లేదు. ఇందులో నీ తప్పు ఎంత ఉందో నా తప్పు కూడా అంతే ఉంది. అందుకే నువ్వు ఇంకా నేను ఇద్దరం అర్హులమే. అందుకే వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు ఇక్కడి నుండే కాదు, నీ జీవితం నుండి కూడా. నాకిక ఓపిక లేదు బావా నీ వెంట పరిగెత్తడానికి. అలసిపోయాను. ఏం భయపడొద్దు నా గురించి, నేను వెళ్ళగలను అని చెప్పి వెళ్ళిపోయింది. కళ్ళలో నీళ్లు రావడం లేదు. మనసు ఏం చెప్పట్లేదు. ఇప్పుడు బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తోంది. అందుకే శేఖర్ గడికి ఫోన్ చేశాను. శేఖర్ గడి చూసుకుంటాడు కుట్టిని. నేను అప్పుడే వెళ్ళాలి అనుకోవట్లేదు. అందుకే ఇక్కడే ఉండిపోయాను. అనుకుంటున్నారు కదా మళ్ళీ ఏదో మిస్టేక్ చేయబోతున్నాడు అని. ఇప్పుడు ఇక ఏ మిస్టేక్ చేయను. కుట్టి ఇంత బాగా నేను ఎంత కావాలో చెప్పాక కూడా నేను కుట్టిని బాధపడితే నా అంత వరస్ట్ గాడు ఇంక ఎవ్వడూ ఉండడు. కుట్టికి కొంచెం టైం ఇవ్వాలి అని డిసైడ్ అయ్యాను. మార్నింగ్ వెళ్ళిపోవాలి అని టికెట్స్ బుక్ చేసుకున్నాను. నాన్నమ్మకి ఫోన్ చేసి చెప్పాను. గోవాలోనే ఉండండి అని రిక్వెస్ట్ చేసి చెప్పాను. నేను వెళ్ళేసరికి లంచ్ చేస్తున్నారు అందరూ ఉన్నారు, కానీ కుట్టి కనిపించలేదు. టెన్షన్ అయ్యింది బాగా. వాళ్ళు తినే వరకు ముళ్ళ మీద కూర్చున్నట్టు కూర్చున్నాను. తినడం కంప్లీట్ అవ్వగానే కుట్టి ఎక్కడి నాన్నమ్మ అని అడిగాను. ముందు తిను తర్వాత చెప్తాను అంది. లేదు నాన్నమ్మ, ముందు కుట్టి ఎక్కడుందో చెప్తేనే తినడమా లేదా అన్నది. చెప్పు నాన్నమ్మ. కుట్టి ఇక్కడ లేదు, వెళ్ళిపోయింది. వాట్? కుట్టి ఇక్కడ లేకపోతే ఎక్కడ ఉంది? అసలు ఎలా పంపించారు? నన్ను అడగకుండా ఎలా అలా పంపిస్తారు? అన్నీ ఒకేసారి వరుస పెట్టి అడిగాను. ఏమో తెలియదు, నీతో గొడవ పడిందేమో. రాత్రంతా ఏడుస్తూనే ఉంది. ఎంత బ్రతిమలాడినా కూడా చెప్పలేదు. పొద్దున్న చెప్పకుండా వెళ్ళిపోయింది. ఫ్లైట్ ఎక్కే ముందు ఫోన్ చేసి చెప్పింది అన్నది నాన్నమ్మ. ఎక్కడికి వెళ్ళిందో చెప్పిందా నాన్నమ్మ అని అడిగాను గొంతు జీరా పోతుండగా. చెప్పలేదురా, కానీ నా కోసం వెతుకొద్దు అని చెప్పింది. అయిపోయింది నాన్నమ్మ, అంతా అయిపోయింది. కుట్టి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది నాన్నమ్మ. నాకు కుట్టి కావాలి. కుట్టి లేకపోతే నేను ఉండలేను నాన్నమ్మ అంటూ ఏడుస్తూ కింద కూర్చున్నాను. అమ్మ వచ్చి మాన్వి అని పట్టుకుంది. అమ్మ,
నేనెంత మిస్టేక్ చేశానో అర్థమయ్యిందమ్మా. కుట్టి ఆవేశంలో ఉంది, చెప్తే అర్థం చేసుకుంటుంది అనుకున్నాను. కానీ ఇలా వదిలేసి వెళ్ళిపోతుంది అనుకోలేదమ్మా అంటూ పట్టుకుని ఏడ్చేశాను. మళ్ళీ లేచి నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న ప్లీజ్ కుట్టిని వెనక్కి రమ్మని చెప్పు, నీ మాట వింటుంది అని బ్రతిమలాడుతూ అడిగాను. కానీ నాన్న ఏం మాట్లాడలేదు. ఇక నాన్నమ్మ దగ్గరికి వెళ్ళి, నాన్నమ్మ నా వల్ల కుట్టికి బాధ కలిగించను. కుట్టిని ఎంతో జాగ్రత్తగా బంగారంలా చూసుకుంటాను నాన్నమ్మ. నా కుట్టిని నాకు ఇచ్చేయండి నాన్నమ్మ. నా లవ్ని, నా లైఫ్ని నాకు ఇచ్చేయండి. ఇంకెప్పుడు ఏది అడగను అంటూ అలానే కింద కూర్చుని ఏడుస్తున్నాను. ఇంతలో నాన్న గొంతు వినపడింది. లే మాన్వి అని గంభీరంగా. లేచాక కళ్ళు తుడిచి నాన్నమ్మ వైపు చూశాడు. ఇచ్చేయి అన్నట్టు ఒక చూపు చూసింది. నాన్న ఒక ఫ్లైట్ టికెట్ ఇచ్చాడు. ఏంటి అని అడిగాను. కుట్టిని ఇవ్వమన్నావు కదా, వెళ్ళు అని చెప్పాడు. నిజంగానా అని అడిగాను బాధ సంతోషం కలిగిన గొంతుతో. నాన్నమ్మ నా వైపు తిరిగి, వెళ్ళు నాన్న, నీ సంతోషం నీ దగ్గరికి వస్తుంది. నీ కోసం నీకిష్టమైన ప్లేస్లో వెయిట్ చేస్తూ ఉంది, త్వరగా వెళ్ళు అని నాన్నమ్మ చెప్పింది. నాన్నమ్మ చెప్పింది నా మైండ్లో స్టోర్ కావటానికి 2 minutes టైం తీసుకుంది. అర్థమయ్యాక నాన్నమ్మ వైపు చూశాను. నిజమే అన్నట్టు తల ఊపింది. అమ్మ వైపు చూడగానే అర్థమయ్యింది తన సంతోషం అంతా ఇంత కాదు అని. వెంటనే అమ్మని హత్తుకున్నాను. కళ్ళలో నీళ్లు వచ్చేశాయి ఇద్దరికి. ఎందుకంటే దాదాపు అనుషతో పెళ్ళి అన్నప్పటి నుండి అసలు మాట్లాడిందే లేదు. ఇప్పుడు ఎలా ఉంది అంటే నా పరిస్థితి హాస్టల్ నుండి ఇంటికి వచ్చిన పిల్లాడిలా ఉంది. ఇక నుండి అన్ని హ్యాపీ డేసే. అందుకే అమ్మ నేను తనివి తీరా ఏడ్చేశాం. తను కూడా చాలా మిస్ అయ్యింది నన్ను. అమ్మనే తొందరగా తేరుకుని నా కళ్ళు తుడిచి, వెళ్ళు నాన్న, నీ హ్యాపీ ఎప్పటికీ నీతోనే ఉంటుంది అని చెప్పి తొందరగా నాకు ఒక వారసుని ఇచ్చావనుకో, అప్పుడు డబుల్ హ్యాపీ అని అమ్మ చెప్పగానే అదేంటో అమ్మ ఇలా నా బుగ్గలు ఎరుపెక్కాయి. అది చూసి శేఖర్ గాడి గోల. నేను వాడి వెంట పడ్డాను. మా గోల చూసి నాన్నమ్మ, అమ్మ, నాన్న ఫుల్ ఖుషి. ఇక కాసేపు అయ్యాక వాడు ఆగిపోయి, ఇక ఏ కన్ఫ్యూజన్స్ పెట్టుకోకుండా హ్యాపీగా ఉండు అంటూ హక్ చేసుకున్నాడు. నేను కూడా హక్ చేసుకుని థ్యాంక్స్ రా అన్నాను. నాన్న దగ్గరికి వెళ్ళి అమ్మని కూడా పక్కన నిలబెట్టి ఇద్దరి ఆశీర్వాదం తీసుకున్నాను. నాన్న భుజం తట్టగానే 1000 ఏనుగుల బలం వచ్చినట్టు అయ్యింది. ఇక నాన్నమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకుని బయటకు వచ్చి కారులో కూర్చున్నాను. ఫస్ట్ టైం నా వాచ్లో టైం ఎందుకు కదలలేదో నాకు అర్థం కావడం లేదు. ఎట్టకేలకు ఎయిర్పోర్ట్ వచ్చింది. బోర్డింగ్ పాస్ తీసుకుని ఫ్లైట్లో కూర్చున్నాను. కూర్చున్నాక అన్ని సీన్స్ అన్నీ పాస్ అవుతున్నాయి. బాధలు, కన్నీళ్ళు, గిల్లి కజ్జాలు ఎన్నో అన్నీ గుర్తుకొస్తున్నాయి. నా బ్రెయిన్, హార్ట్ రెండూ కలిసిపోయి అసలు గొడవ పడట్లేదు, బుద్ధిగా ఉన్నాయి. ఎంతలా అంటే నెక్స్ట్ కుట్టి దగ్గర ఉండే హ్యాపీ మూమెంట్స్ అన్నీ రెండు కలిపే చెప్తున్నాయి నాకు. ఇలా ఆలోచనలో ఉండగానే వచ్చేసాను ఇంటికి క్యాబ్లో. ఇదే నా ఫేవరెట్ ప్లేస్, నా రూమే నాకు హనీమూన్. తొలకరి వాన కురిస్తే భూమి ఎలా పులకరిస్తుందో అలా నా ఒళ్ళు అనిపిస్తోంది. ఇంట్లోకి అడుగు పెట్టే ముందు నాన్నమ్మ ఫోన్ చేసి తన రూమ్లో ఫ్రెష్ అయ్యి పంచ కట్టుకోమని చెప్పింది. అయ్ నాన్నమ్మ నువ్వు సూపర్ అంటూ ఎత్తేసా నాన్నమ్మని. ఒరేయ్ ఓవర్ యాక్టింగ్ ఆపి జాగ్రత్తగా చూసుకో, లేకపోతే ఈసారి మేమెవ్వరం నీతో పాటుగా మాత్రం అస్సలు ఉండము. కుట్టి తరపున వెళ్తాం. ఇంకో మాట, 3 రోజులు మేమెవ్వరము ఇంటికి రాము, ఫుడ్ కూడా ఇంటికే వస్తుంది. కుట్టి నువ్వు హ్యాపీగా ఉండండి అని చెప్పగానే థ్యాంక్ యూ నాన్నమ్మ, థ్యాంక్ యూ సో మచ్. ఈసారి నా నుండి ఎలాంటి మిస్టేక్ జరగదు, ఇది నా ప్రామిస్ నాన్నమ్మ అని నాన్నమ్మకు చెప్పి ఫోన్ పెట్టేశాను. హుషారుగా నాన్నమ్మ రూమ్కి వెళ్ళి రుద్ది స్నానం చేసి నాన్నమ్మ ఇచ్చిన పంచ కట్టుకుని షర్ట్ వేసుకున్నాను. అద్దంలో చూసుకుని డియో కొడదాం అనుకుని వద్దు అని న్యాచురల్ స్మెల్నే బాగుంటుంది అని అంత పర్ఫెక్ట్ అనుకుని ముందుకు కదిలాను. కుట్టి ఎక్కడ ఉంటుందో తెలుసు కదా, అదే తన రూమ్లో. ఫస్ట్ టైం వెళ్తున్నా, అది హస్బెండ్ లాగా. ఎవడ్రా చెప్పింది అమ్మాయిలే లైఫ్ విషయం షేరింగ్కి వచ్చేసరికి భయపడతారు అని? అది శుద్ధ తప్పు. వామ్మో, నా దిల్ని అడిగితే చెప్తుంది ఎంత టెన్షన్గా ఉందో. కుట్టి రూమ్ ముందు నిలబడ్డాను. డోర్ ఓపెన్ చేయాలి అంటే నా వల్ల అవ్వటం లేదు. డోర్ హ్యాండిల్ మీద చేయి వేస్తున్నా తీస్తున్నా. కాసేపటికి ఫైనల్గా కళ్ళు మూసుకొని ఓపెన్ చేశాను. కుట్టి లేదు రూమ్లో. నాకు నీరసం వచ్చేసింది. రూమ్ మొత్తం చూశాక బాల్కనీలో నిలబడి ఉంది. అది అటువైపు నిలబడటం వల్ల వెనక నుండి చూస్తే గతి తప్పే పొజిషన్లో నిలబడి ఉంది. క్రీమ్ మెల్త్ సిల్క్ శారీ, డీప్ నెక్ బ్లౌజ్, పైన థ్రెడ్స్ కట్టింది. పైగా శారీ గట్టిగా కట్టిందేమో, నెలవంక మడత పడి ఉంది చాలా స్ట్రాంగ్గా. చీర కొంగు లెఫ్ట్ హ్యాండ్కి చుట్టి
రేలింగ్ పైన చేయి దూరంగా పెట్టింది. ఆ వయ్యారి హొయ్యలు చూశాక గాలి కూడా దూరని విధంగా గట్టిగా హక్ చేసుకోవాలి అని ఉంది. కానీ తొందర పడకూడదు అని డిసైడ్ అయ్యి మెల్లగా వెళ్ళి కుట్టి భుజం మీద చేయి వేశాను. కుట్టి ఉలిక్కి పడింది. నేనే అన్నాను. నో సౌండ్. వెనక నుండి మెల్లగా చేతులు వేసి హక్ చేసుకున్నాను. అలానే ఉండిపోయింది. ఇప్పటికి కూడా నేనంటే కోపం పోలేదా? తిరిగి హక్ చేసుకోలేదు అని బాధపడ్డాను. బట్ అప్పుడు ఏదో తెలియని తనం. కానీ ఇప్పుడు అలా కాదుగా. అందుకే అలానే ఉండి భుజం మీద తల ఆనించి చంపతో రుద్దుతూ కుట్టి అని పిలిచాను. అతి బలవంతంగా గొంతులోంచి వచ్చింది హా అని. ఏమైంది అని మెల్లగా నా వైపుకు తిప్పుకున్నాను. కుట్టి సిగ్గుపడింది. అరే వాహ్ కుట్టి, నువ్వు సిగ్గుపడుతున్నావా అని కావాలని రెట్టించాను. పో బావా అంటూ గుండెల మీద కొడుతుంది. ఆపి గట్టిగా హత్తుకున్నాను. కొన్ని సెకన్ల తరువాత కుట్టి అన్నాను. అని మెల్లగా అంది. నువ్వు ఇలానే ఉంటే కొత్త ఆలోచనలు వస్తాయే, పర్లేదా అని చాలా అంటే చాలా హస్కీగా అడిగాను. కుట్టి మరింత సిగ్గుపడిపోయింది. ఇంకా గట్టిగా హత్తుకుంది. ఓయ్ పెళ్ళాంస్ అని అన్నాను కుట్టిని. వింతగా చూసి నా వైపు నుండి దూరంగా జరిగింది. ప్రేమ పుట్టుకొచ్చింది లేవే అన్నాను ప్రేమగా చూస్తూ. ఇంకా ఆశ్చర్యంగా చూసింది. అబ్బా పెళ్ళాంస్, హక్ చేసుకుని కూడా అలా కళ్ళు అప్పగించి చూడొచ్చు అని మళ్ళీ దగ్గరికి తీసుకున్నాను. ఏంటి బావా, ఎప్పుడు చూడని ఎగ్జైట్ వింటున్నా నీ దగ్గర అని అడిగింది. ఇప్పుడు ప్రేమ టన్నులు దొర్లుకుంటూ వస్తుంది లేవే అన్నాను. తల పైకెత్తి చూసింది. అలా చూడకు, ఇప్పుడు నేనులా లేకుండా మార్చేశావు కదా. అబ్బా కుట్టి, మనం ఇలానే ఎంతసేపైనా ఉండొచ్చు. నాకు చాలా హాయిగా మెత్తని పూల దండని చుట్టుకున్నట్టుంది. కానీ మధ్యాహ్నం కూడా తినలేదురా, నీ దగ్గరికి రావాలి అని అడిగాను చిన్నగా. అంతే, ఇంకా దూరం జరిగిపోయి అయ్యో నా మతి మండ, ఉండు బావా కిందకి వెళ్ళి అన్నం తీసుకొస్తాను అంటూ వెళ్ళబోయింది. అబ్బా ప్రతి దానికి అలా దూరం జరగకు అంటూ హత్తుకుని కిందకి వెళ్దాం అంటూ 2 చేతులతో కుట్టిని ఎత్తుకున్నాను. అయ్యో బావా నేను నడుస్తాను, నీకు బరువు అవుతుంది దింపే అని కంగారుగా అన్నది. అచ్చా అవునా, మరి జిమ్ చేసి పెంచిన బాడీ ఏం చెయ్యాలబ్బా, వేరే అమ్మాయిని ఎత్తుకోనా అని కావాలని రెచ్చగొట్టాను. అలానే ఉండి నన్ను కొడుతూనే ఉంది. ఓయ్ పెళ్ళాంస్, కిందికి వెళ్దామా అని అడిగాను కళ్ళలోకి సూటిగా చూస్తూ. ఇంకోసారి వేరే అమ్మాయి అన్నావనుకో అంటూ చూపుడు వెలు చూపించింది. కుట్టి నువ్వే ఫైనల్, దీంట్లో ఎలాంటి మార్పు లేదు లేవే అంటూ డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చోపెట్టాను. అప్పుడే వచ్చేసామా బావా అంటూ ఆశ్చర్యపోయింది. మళ్ళీ పైకి వెళ్ళేటప్పుడు తీసుకెళ్తాలే ఇందాకటిలాగే అనగానే బుగ్గులు అరుణవర్ణంలోకి మారిపోయాయి. ఇంకాస్త ఏడిపించాలి అనిపించింది. అందుకే ఓ పెళ్ళాంస్ తొందరగా తిందాం, బోలెడు పని ఉంది పైన అని దగ్గరికి వెళ్ళి చెవులకు పెదాలు తగులుతుండగా చెప్పాను. పాపం బిడ్డ ఒక్క గ్లాస్ వాటర్ హరీ అనిపించింది. నా మర్దల్ పెళ్ళాంస్కి ఒక చిన్న కోరిక, ముద్ద ఒకేసారి రుచి చూడాలి అని. దాన్ని తీర్చాక పైకి వెళ్దాం సరేనా అని కుట్టి వైపు చూస్తూనే అడిగాను. బావా నువ్వు ఇలా మాట్లాడితే నేను వెళ్ళిపోతాను అంటూ లేచింది. ఓయ్ ఎక్కడికి వెళ్ళేది? ఎక్కడికి లేదు కానీ కూర్చో అంటూ కుర్చీలో మళ్ళీ కూర్చోబెట్టి తనకి ఎదురుగా కుర్చీని క్రాస్గా వేసుకొని కూర్చున్నాను. ప్లేట్లో అన్నం పెట్టి ఆవకాయ మధ్యలో పెట్టి నెయ్యి బాగా వేసి చాలా స్పైసీగా వేసి అన్నం వేడిగా ఉంది. సో ముద్దలు వస్తున్నాయి. కుట్టిని చూశాను. టెన్షన్తో కొంగు చివర ఏదో హ్యాంగింగ్ వేసినట్టు ఉన్నారు. దాన్ని తెగ తిప్పేస్తోంది. కళ్ళలోకి చూస్తూ మొదటి ముద్ద నోట్లో పెట్టుకుని కుట్టి ముందు పెట్టాను. కుట్టి తినట్లేదు. అందుకే మెల్లగా నేనే దగ్గరికి వెళ్ళాను. కుట్టి పెదాల దగ్గరికి. ఓపెన్ యువర్ మౌత్ అన్నాను. నోరు తడబడుతుంటే నోట్లో ముద్ద ఉంది కదా. మెల్లగా తీసుకుంది సగం. ఇద్దరి మధువుల తగిలి కొత్త అనుభూతి వచ్చింది. మొదటి ముద్ద భలే థ్రిల్లింగ్గా అనిపించింది. అందుకే లెఫ్ట్ హ్యాండ్తో కుట్టి మెడ చుట్టూ చేతులు వేసి ఇంకాస్త దగ్గరికి తీసుకుని మధువుల మదనం స్టార్ట్ చేశాను. ఈసారి కుట్టి వైపు నుండి కూడా రెస్పాన్స్ వచ్చింది. అది ఇంకా హ్యాపీ అనిపించడంతో నా దిల్ ఏకంగా తీన్మార్ వేస్తోంది. అది పిచ్చి పిచ్చి గంతులు వేస్తోంది. ఇంత దూరం విన్నవాళ్ళు ఒక చిన్న లైక్ వేసుకోండి. అప్పుడే తరువాతి అప్డేట్, లేదంటే రేపటికి లీవ్ తీసుకుంటా. బాయ్ ఫ్రెండ్స్, మరొక భాగంతో కలుసుకుందాం.